ఈరోజు మనం సాంప్రదాయకమైన కాంజీ వడను తయారు చేద్దాం. ఇది సాధారణ చిరుతిండిలా అనిపించవచ్చు, కానీ ఇది సహజ ప్రోబయోటిక్ అద్భుతం. ఇది జీర్ణక్రియకు మంచిది, శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది మరియు రుచితో పాటు తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. ఇప్పుడు రెసిపీని చూద్దాం. ముందుగా నల్ల ఆవాలు, పసుపు ఆవాలు, వాము, ఎండు మిరపకాయలను 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసి ఇంకో నిమిషం వేయించుకోవాలి. ఇది చల్లబడిన తర్వాత కంజీ మసాలా తయారు చేయడానికి మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి. తరువాత 1 లీటరు నీటిని తీసుకుని దానికి పసుపు పొడి, నల్ల ఉప్పు, ఆవాల నూనె మరియు కంజీ మసాలా కలపాలి. ఇప్పుడు పాత్రను మూసి నీటి మిశ్రమాన్ని 1 నుండి 4 రోజుల వరకు సూర్యరశ్మిలో పులియబెట్టండి. ఇప్పుడు వడలు తయారు చేద్దాం. పెసరపప్పు మరియు మినపపప్పును కనీసం 6 గంటల పాటు నానబెట్టాలి. ఇప్పుడు పప్పును అల్లం, కొద్దిగా నీటితో కలిపి బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మెల్లగా పప్పు పిండిని చేతితో బాగా గిలకొట్టండి. గాలి చేరి వడలు మెత్తగా వస్తాయి. తరువాత పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర కలపండి. నూనె వేడి చేసి చిన్న వడలు చేసి వేయించండి. ఇప్పుడు ఈ వడలను ఉప్పు నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు వడల నుండి అదనపు నీటిని పిండి తీసివేయండి. వాటిని కాంజీ నీటిలో నానబెట్టండి. వడ్డించే ముందు బూందీ మరియు పుదీనా ఆకులతో అలంకరించండి. ఇప్పుడు ఈ రెసిపీని ప్రయత్నించి మీ ఫెర్మెంటేషన్ ప్రయాణం ఎలా సాగుతుందో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.